హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు రీడింగ్ లవ్ రీడింగ్ చూద్దాము. మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఇప్పుడు 2 కార్డ్స్ తీస్తానండి. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 కార్డ్స్ తీస్తాను. మీకు ఏది వచ్చిందనేది చూద్దాము. మీకు ఏ కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించింది మీకు వర్తిస్తుంది. ఓకేనా? ఒక నిమిషం మీరు ఈ వీడియోని పాస్ చేసి మీ మనసులో మీ నేము, మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకే, వాళ్ళకి మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు దూరంగా ఉన్న పర్సన్ మనసులో మీ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1 కార్డ్ చూద్దాం. ఓకే, ప్రపోజల్. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి అతను కానీ ఆమె కానీ వాళ్ళు థింక్ చేస్తున్నారండి. ప్రపోజల్, an offer or proposal in the near future that comes as a surprise. సో సర్ప్రైజ్ రూపంలో మీ దగ్గరికి రాబోతోంది ఆ ప్రపోజల్ అనేది. సో మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి థింక్ చేస్తున్నారు. అది మీ దగ్గరికి రావడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే అది మీ దగ్గరికి వస్తుంది అని, అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, మీకు ప్రపోజ్ చేయాలి, ఏదైనా సర్ప్రైజ్ చేయాలి, మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారండి. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, ఇష్టంగా ఆలోచిస్తున్నారు, ప్రేమగా మనసులో మిమ్మల్ని పెట్టుకొని ఆలోచిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ నెంబర్ 2 చూద్దాము. నెంబర్ 2 ఏమొస్తుంది అనేది చూద్దామండి. సో అన్సీన్ అని వచ్చింది. సో లవ్ కెన్ బి బ్లైండ్, ఎన్ష్యూర్ యూ రీనాట్ ఓవర్ లుకింగ్ రెడ్ ఫ్లాగ్. సో అన్సీన్ అంటే మీకు ఈ లవ్లో అంటే ప్రేమలో ఆకర్షణలో ఉన్నప్పుడు ఏది కనిపించదు, కానీ నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఫేక్ ఏంటి, రియాలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వచ్చింది. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఫీలింగ్స్ ఏదో ఆలోచిస్తున్నారు, ఫేక్గా ఉన్నారో లేకపోతే రియాలిటీ ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళ మనసులో ఏదో ఫేక్, లేకపోతే మీరు బ్లైండ్గా గుడ్డిగా నమ్మకూడదు. దేన్నైనా కూడా గుడ్డిగా నమ్మకూడదు, రియాలిటీ తెలుసుకోవాలి అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో వాళ్ళ మనసులో ఏముందంటే, నేను ఇష్టపడే పర్సన్ మంచిగా ఉన్నారా, ఫేకా అని ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టపడే పర్సన్ అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, ఫేకా రియలా అని థింక్ చేస్తున్నారు. గుడ్డిగా నేను ఇష్టపడుతున్నానా అని థింక్ చేస్తున్నారు. ఓకేనా?